ఏపీలో పెన్షన్ పంపిణీ రద్దు అంశం ప్రకంపనలు సృష్టిస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీల విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంటే పెన్షన్ కోసం సచివాలయాల వద్ద వృద్ధులు పడిగాపులు కాస్తూ ఎండవేడికి తీవ్రతకి ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ క్రమంలో పెన్షన్ కోసం వెళ్లిన 2 వృద్ధులు మృతి చెందారు. పోయిన 10 నిమిషాలు కొంత అయిపోయింది. 10 నిమిషాలు దాకా పెన్షన్ కానీ ఇంటికాడి నుంచి పోయినాడు సచివాలయం కాడికి. సచివాలయం లోపల పోతానే కళ్ళు తిరిగి ఆడనే పోవడం, ఆడనే ప్రాణం వెళ్ళింది. సచివాలయంలోనే ప్రాణం పోయింది. సచివాలయం నుంచి వీడికి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినాము. వీడికి వచ్చే ముందుకి ఏం లేదు, పల్స్ గిల్స్ అన్ని. ఎన్ని గంటల కాడికి వెళ్ళాడు? 2:45 వెళ్ళాడు. ఎన్ని గంటల వరకు ఉన్నాడు అక్కడ? పోయిన 10 నిమిషాలు కొంత అయిపోయింది. 10 నిమిషాలు దాకా పెన్షన్ కానీ ఇంటికాడి నుంచి పోయినాడు సచివాలయం కాడికి. సచివాలయం లోపల పోతానే కళ్ళు తిరిగి ఆడనే పోవడం, ఆడనే ప్రాణం వెళ్ళింది. సచివాలయంలోనే ప్రాణం పోయింది. సచివాలయం నిన్నటి నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం కాగా ఉదయం నుంచి లబ్ధిదారులు సచివాలయ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న క్రమంలోనే వేసవి భానుడు ప్రతాపాన్ని భరించలేక తిరుపతి, కృష్ణా జిల్లాలో 2 వృద్ధులు చనిపోయారు. కృష్ణా జిల్లా గుంగూరుకు చెందిన వజ్రమ్మ పెన్షన్ కోసం సచివాలయం వద్దకు వెళ్లి వడదెబ్బకు గురై మరణించింది. వజ్రమ్మ మరణం ఆమె కుటుంబంలో విషాదం నింపింది. అలాగే తిరుపతి జిల్లా నేరబైలులోనూ మరో వృద్ధుడు కూడా పింఛన్ కోసం ఎదురు చూస్తూ ప్రాణాలు కోల్పోయాడు. పింఛన్ కోసం నిన్న ఉదయం నుంచి సచివాలయం వద్ద ఎదురు చూస్తున్న షేక్ అసం సాహిబ్ అనే వృద్ధుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించేలోగా షేక్ అసం చనిపోయాడు. సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వృద్ధులు ఈ తెల్లవారుజాము నుంచే సచివాలయ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. అయితే పెన్షన్కి సంబంధించిన సొమ్ము బ్యాంకుల్లో జమ కావటం ఆలస్యం అవడంతో పెన్షన్ పంపిణీ చాలా చోట్ల ప్రారంభం కాలేదు. దీంతో వృద్ధులు, వికలాంగులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. మరికొన్ని చోట్ల పెన్షన్ రేపు ఇస్తామని చెప్పడంతో వృద్ధులు, వికలాంగులు వెనుదిరగాల్సి వచ్చింది. చాలా చోట్ల వృద్ధులు ఎండవేడిమి తాళలేక సొమ్మసిలిన ఘటనలు కూడా జరిగాయి. ఇక బుధవారం నుంచి సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. 3 నుంచి 6 వరకు కూడా పింఛన్లు పంపిణీ చేయబోతున్నట్లు తెలిపింది. అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులు, వితంతువులకు ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తారని మార్గదర్శకాలు స్పష్టం చేశారు. అంతేకాక 4 రోజుల పాటు పింఛన్ల పంపిణీ జరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్.
అది పెన్షన్ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదేశాల మేరకు 6వ తారీఖు లోపు ఈ పెన్షన్ ఏదైతే వృద్ధులకి, వికలాంగులకి, దివ్యాంగులకి ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో అది 6వ తారీఖు లోపు పూర్తి చేయాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం ప్రారంభించారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని సాంకేతిక లోపాల వలన పెన్షన్ ఇచ్చేదానికి కొంచెం ఆటంకాలు ఎదురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ రేపు నుంచి 6వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తారు. దీనికి ప్రధానంగా చూస్తే సచివాలయాల వద్ద వృద్ధులు ఎవరైతే ఉన్నారో, స్టేబుల్ గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పెన్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ మిగతా బెడ్ ఎవరైతే ఉంటారో, అంటే పూర్తిగా మంచం మీదే ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి సచివాలయ సిబ్బంది స్థానికంగా సచివాలయం దగ్గర నుంచి వెళ్లి గతంలో వాలంటీర్ ఎలా అయితే పెన్షన్ ఇచ్చిందో అదే రీతిలో ఆ పెన్షన్ ఇవ్వాల్సినటువంటి ఆ పెన్షన్ కూడా ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కొంత అంటే ప్రజల్లో పూర్తి స్థాయిలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మీద పూర్తిగా అవగాహన రాలేదు. మరో పక్క నుంచి ఈ ప్రభుత్వ అధికారులు కూడా లేదంటే సచివాలయం నుంచి కూడా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మేము మీ ఇంటి వద్దకే తీసుకొచ్చి పెన్షన్ అందిస్తామనేటువంటి ప్రజలకు ఇవ్వకపోవడం వల్ల కొంత ఆందోళన చెందినటువంటి ప్రజలు పూర్తిగా వాళ్ళని మంచాల మీద నుంచి మోసుకుని తీసుకొస్తూ కూడా కొన్ని సంఘటనలు, దురదృష్టకర సంఘటనలు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో జరగడం చూసాము. అయితే దానికి సంబంధించి అంటే అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి పూర్తిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇంటి వద్దనే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే పూర్తిగా అందరూ సచివాలయానికి వచ్చే తీసుకోవాలి అనేటువంటి ఏదైతే సమాచారం బయటికి వెళ్ళిందో ఆ నేపథ్యంలో అందరూ కూడా బయటికి అంటే అక్కడికే వచ్చి తీసుకోవాలనే ఉద్దేశం కూడా కొంతమంది ఉన్నారు. అయితే దానికి సంబంధించి నిన్న సాయంత్రం కూడా అధికారులు దీని మీద స్పందించడం జరిగింది. ఎలాంటి వాళ్ళని ఎవరిని తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టొద్దు, వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీ వాళ్ళ ఇంటి వద్ద ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి అంటే నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ రోజు 6 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కార్యక్రమం మొదలైనట్టు సమాచారం ఉంది. అయితే ఈ రోజు రేపుతో పాటు పూర్తిగా ఆ పెన్షన్ ఏదైతే ఉందో ఈ 64 లక్షల మంది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వీళ్ళకి పూర్తి చేస్తామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే 6వ తారీఖు లోపు ఈ పెన్షన్ అయితే కొనసాగుతూ ఉంటుంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.